హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఇవాళ మనం చేప పిల్ల అయితే చూడడానికి అయితే రావడం అయితే జరిగిందండి. ట్రైల్ నెట్ అయితే వేస్తున్నాం. సో కపిలేశ్వరం మనం అయితే చేపలు అయితే పంపించాం. మీకు ఐడియా ఉన్నోడితే సార్ ఒకసారి మనకి వీడియోలో కూడా కనిపించారు. సార్ ఒకసారి చూడండి మీరు. సో హాయ్ అని చెప్పండి అండి. సో పిల్ల ఎలా వచ్చింది ఏంటి అండ్ సైజ్ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది అయితే చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనకి 2 నెలల 15 రోజుల నుంచి 3వ నెల కంప్లీట్ అయితే కావస్తుంది. అంతే కదా, 3 నెలల లోపులో ఉంది. 3 నెలల లోపు అయితే అయిందండి. అసలు ట్రైల్ నెట్ అయితే వేయడమే జరుగుతుంది. అసలు క్వాలిటీ ఎలా ఉంది, క్వాంటిటీ ఎలా ఉంది, చేప ఎలా పెరిగింది ఏంటి అనేది దాని రివ్యూ కోసం మనం అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు. సో ఆ చేపలు మనం ట్రైల్ నెట్ అయితే వేస్తున్నాం. వేసిన తర్వాత దాని యొక్క క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు చెక్ చేసుకున్న తర్వాత మీకు పిల్ల అయితే మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఒకసారి పిల్ల పైకి అయితే రావడం అయితే జరుగుతుంది. చూద్దాం ఒకసారి బ్యాక్ కెమెరాతోనే చూద్దాం. సో పర్లేదు, సైజ్ కూడా బాగానే అవుతుంది. సుమారు కేజీకి 5-6 పీసులు అయితే వస్తాయని మేమైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. సో 3వ నెల కంప్లీట్ కావచ్చు. ఒకసారి బైక్ లేపని తర్వాత చూద్దాం. పెట్టమాకు పడవలో పెట్టమాకు చెట్లు పెట్టి ఓకే. ఇది బాగానే వచ్చిందంటే ఒకసారి బ్యాక్ కెమెరా ఆన్ చేసి మేము వారికి వెళ్ళిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి సైజ్ అనేది మీకు అయితే అప్డేట్ చేయడమే జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. పిల్ల రివ్యూ కూడా మనం చూద్దాం. అలాగే మన దగ్గర 0 పాయింట్ అయితే సేల్కి అయితే పెట్టడమే జరిగింది. సో ఈ పిల్ల ఎవరికైనా కావాలంటే ఒక 50,000 నెంబర్ అయితే మనం పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు బుక్ చేసుకోవచ్చు. సో వారికి వెళ్ళి ట్రైల్ నెట్ అయితే వేస్తామండి. అసలు కాటా కూడా పెడతాం, ఎలా వచ్చింది, ఎన్ని పీసులు వచ్చినాయి ఏంటి అనేది కూడా మనం అక్కడ నుండి అయితే చూసుకుందాం. ఓకేనా సార్, బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాం. వారికి వెళ్ళిన తర్వాత కాటా పెట్టుకుని ఈ వీడియో అయితే మనం చూద్దాం. వారికి వచ్చిన తర్వాత మనం ట్రైల్ నెట్ అయితే వేయడమే జరుగుతుంది. ఒకసారి కాటా అయితే దులుపుకుంటున్నాం, ఒకసారి పిల్ల ఎలా వచ్చింది ఏంటి అనేది. శీలావతులు అయితే మనకి కేజీకి 5 పీసులు అయితే రావడమే జరుగుతుంది. 5 పీసులు వచ్చేసరికి కాటా అయితే నేను పెడతాను. ఎన్ని పీసులు వచ్చినాయి ఏంటో మీరు చూసి దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే కట్లా కూడా 10 పీసులు రావడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను శీలావతి పిల్లని కాటా అయితే పెడుతున్నాను చూడండి. ఒకసారి పీసులు వేస్తున్నాను. సో 2, 3, 4, 5 పీసులు వేసి కాటా అయితే పెట్టడమే జరిగింది. కాటా పెడితే విషయానికి మనకి ఎన్ని పీసులు అయితే రావడమే జరిగింది. 5 పీసులు వచ్చేసరికి 1100 గ్రాములు అయితే రావడం అయితే జరిగిందండి. సో యావరేజ్ మనం కూడా 2 నెలల 15 రోజుల నుంచి ఆల్మోస్ట్ 3 నెలలు అయితే దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. మనం ఈ పిల్లలు అయితే వేసి నా దగ్గర నుంచి అయితే పట్టుకెళ్ళడం అయితే జరిగింది. ఆయన మనమైతే ఇచ్చాం. సో గ్రోతుల్లో క్వాలిటీలో అసలు ఎక్కడ కాంప్రమైజ్ అయితే ఉండదు. అలాగే మనం దీన్ని అయితే అమ్మకానికి అయితే పెట్టామండి. కట్ల పిల్లలు వచ్చేసరికి 10 పీసులు అయితే రావడం అయితే జరుగుతుందండి. 10 పీసులు మనం వేసాము. 10 పీసులు వేస్తే ఈ ఎంత కౌంట్ వచ్చిందండి అది కూడా మనం చూద్దామండి. ఇప్పుడు దాన్ని బట్టి మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలాగే మన దగ్గర శీలావతి, కట్ల, గిడి చేప చేపలు అయితే అవైలబిలిటీ ఉంది. ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. 10 పీసులు వచ్చి 150 గ్రాములు అయితే రావడం అయితే జరిగింది. పీసు 150 గ్రాములు 1500 అయితే రావడం అయితే జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.